తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ జర్నీ టు యూ ఆల్. సినిమా పండగ చేసుకుంటోంది. మంచి సినిమా అయితే గనక పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మంచి సినిమా అయితే గనక సినిమాని ఆదరిస్తారు అని తెలుగు ప్రేక్షకులు మాటిమాటికి రుజువు చేస్తున్నారు. జస్ట్ ఈ వీక్లోనే అద్భుతమైన నిదర్శనాలు చూసాం. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. హ్యాపీ జర్నీ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఫార్ములాల్ని బ్రేక్ చేసిన సినిమా అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఒక హీరో కావాలి, ఒక హీరోయిన్ కావాలి, వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ ఉండాలి, సర్టన్ సర్కమ్స్టాన్సెస్కి లీడ్ చేసినటువంటి ఒక కథ నడిపించాలి, లేదా ఇంకొక కోణం నుంచి ఒక రివెంజ్ కోణం లాంటిది ఏమన్నా ఉండాలి. ఇటువంటి డ్రామాలు వస్తున్న టైంకి 7 కనుక డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒక ప్రయాణంలో కలిస్తే వాళ్ళకి సూత్రధారి మా వంశీ లాంటి ఒక టూర్ గైడ్ అయితే ఎంత సరదాగా ఉంటుందో, ఆ సరదా సన్నివేశాల నుంచి మా అందరి మధ్య ఏర్పడ్డ బాండ్ ఎంత కన్నీళ్లు పెట్టిస్తాయో అది ఈ సినిమా. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకి పడ్డ కష్టం గురించి అందరం మాట్లాడుకున్నాం, అందరినీ ఏడిపించాము. అందరం ఎంత కష్టపడ్డా కూడా ఒక అవుట్పుట్ బాగా అద్భుతంగా రావడానికి. కాబట్టి కొత్త నిర్మాతలు మా బాలాజీ గుత్తా గారు అండ్ కౌశిక్ అండ్ తరుణ్ రెడ్డి, మీరు అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చి టు బ్యాక్ సచ్ స్టోరీస్, టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ లైక్ అభిరామ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అభి, యూ హ్యావ్ మేడ్ దిస్ పాసిబుల్. కెన్ ఐ హగ్ యూ అండ్ గివ్ యూ భుజం మే చెయ్యైనా? ఓకే, మూడోసారి ముచ్చటగా. అంటే టు లీడ్ ఇన్ ప్రెషర్ ఈజ్ క్యాప్టెన్సీ అండ్ యూ హెవ్ డన్ దట్ సో బ్యూటిఫుల్లీ. నేను 2-3 సార్లు చెప్పాను అభికి, నేను తన్ని చాలా దగ్గరగా నోట్ చేస్తూ ఉన్నాను. అడ్వర్స్ కండిషన్స్, వెదర్ అడ్వర్స్గా ఉంది, టైమింగ్ అడ్వర్స్గా ఉంది, డేట్లు మ్యాచ్ అవ్వట్లేదు, లొకేషన్స్ అడ్వర్స్గా ఉన్నాయి, కానీ కథలో ఉన్నటువంటి సోల్ మిస్ అవ్వకూడదు. అందరం కలిపి పొద్దున్నే ఒక బస్ ఎక్కిచ్చేవాడమ్మా. పొద్దున్నే స్కూల్ పిల్లల్లాగా మార్నింగ్ ఆ శైలేంద్ర సభకు నమస్కారం అని మెసేజ్ పెడితే మేమందరం గబగబా బ్రేక్ఫాస్ట్ తిని బస్సులో నంబర్ 1 ఎవరెక్కుతారా అని పెట్టిన ఛాలెంజ్కి ది యంగెస్ట్ వన్స్ రెస్పాండెడ్ ఫస్ట్. డే 1 నేను ముందొచ్చాను అని గర్వంగా చెప్పుకుంటే, నేను అడుగుపెట్టే టైంకి మా సెకండ్ డే యంగెస్ట్ వన్స్ కేమ్. అంటే దట్స్ ది కైండ్ ఆఫ్ ఛాలెంజ్ దట్ ఎవ్రీబడి టుక్ and we've delivered it, Abhi. And Abhi has faced so many adverse situations. ఇంతమందిని కలిపి ఒక బస్సులో తీసుకెళ్ళి నిజంగా ఒక ప్రయాణంలో సినిమా తీస్తే ఎంత అద్భుతంగా చేయొచ్చో, అటు కౌశిక్ అంతే కష్టపడ్డాడు ఆన్ ద సెట్స్, శైలేంద్ర గారు అంతే కష్టపడ్డారు. అభి హ్యాస్ డన్ మ్యాజిక్ బికాజ్ మాంట్పెలియర్ అనే ఒక టౌన్లో ఎక్కువ శాతం షూట్ చేసాం. ప్యారిస్కి కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ప్యారిస్ తాలూకా ఎఫెక్ట్ అంతా మాంట్పెలియర్ అనే విలేజ్లో షూట్ చేసాం. ఆ టౌన్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఆ సిటీకి మేయర్ లాంటి వ్యక్తి మా అభికి ఫ్యాన్ అయిపోయారు. ఆ లేడీ, ఆవిడ లిటరలీ మమ్మల్ని ట్రైన్ స్టేషన్కి వచ్చి మా ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంటే అద్దం పక్కన చెయ్యి పెట్టి కళ్ళ నీళ్లతో మమ్మల్ని సాగనంపారు. That is Abhi's charm. It is not just our charm, that is Abhi's charm. This boy made it all possible. ఇంత మంది ఇన్ని కొప్పులు ఒక దగ్గర ఉండి కొట్టుకోకుండా ఉండాలి అంటే కుదరదు, కానీ Abhi did this. ఈచ్ క్యారెక్టర్ని డిఫరెంట్గా డివైస్ చేసుకోవడం, మా క్యారెక్టర్స్కి ఒక ఆర్క్ ఇవ్వడం, రిడెంప్షన్ తీసుకురావడం. చోటా గారు, మీరు ఆర్క్ వర్క్ అయిందో లేదో మీరే చెప్పాలి. ద కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఆర్క్, నవ్వించి తీసుకొచ్చిన ఎమోషనల్ ఆర్క్ వర్క్ అయిందో లేదో మీరే చెప్పాలి. And thank you so much for giving that wonderful feedback, sir. And coming from technicians like you, I think అదే మా ఫస్ట్ సర్టిఫికేట్ అనుకుంటున్నా, టీజర్కి వచ్చిన ఫస్ట్ సర్టిఫికేట్ అనుకుంటున్నా. అండ్ అన్నపూర్ణమ్మ గారిని ఈ సినిమాలో ఇన్నేళ్ల కెరియర్లో ఆవిడని చూడనటువంటి అన్నపూర్ణమ్మ గారిని చూస్తాం మనం. ఆవిడని మీరు ఇప్పటి వరకు ఒక అమ్మమ్మ, అత్త, వదిన ఇటువంటి చాలా సున్నితమైన క్యారెక్టర్స్లో చూసాం. ఈ సైడ్ మాత్రం బల్లగుద్ది చెప్తున్నా ఆవిడ మీ మనసుల్ని దోచేస్తారు. మామా, యు రాక్ట్ మామా. ఆవిడే తన ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ చెప్తారు. నాకు ఒక కొత్త అనుబంధాన్ని, నాకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పించినటువంటి ఈ టీంలో నాకు ఒక అన్నపూర్ణమ్మ గారితో నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొప్ప అనుబంధం అయితే ఐ ఫౌండ్ అనదర్ సిస్టర్ అండ్ దిస్ ఇస్ ట్రూ టు హార్ట్. చోటా గారు, ఈ సీన్ మీరు చూసుండి ఉంటే కనుక దిస్ వాజ్ అ ట్రూ సీన్, జెన్యున్లీ వచ్చినటువంటి సీన్. వీ ఫౌండ్ ఈచ్ అదర్. ఆమెని ఈజ్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆన్ దిస్ సెట్ and I have become a pillar for her. I think both of us have bonded so beautifully. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి విమెన్ బాండింగ్ ఎక్కడ చూసుండో. We three have bonded so beautifully and we've seen everybody bond so beautifully on the set. So మా హ్యాపీ జర్నీ అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది. మీరందరూ ఎంజాయ్ చేసి మీ ఇంట్లో కూడా ఇంత హ్యాపీగాను
మీ విమెన్ ఉంచుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. టీజర్ చూస్తుంటే టక్కులాడి తిప్పులాడి అని ఏదో తిట్టేస్తూ ఉన్నారు. తిట్టుకున్నాం రా. ఐ విల్ టెల్ యూ, మళ్ళీ ఇంకొక రోజు మనం తప్పకుండా కలుస్తాం శ్రాంతి. ఆ రోజు నువ్వు ఆ ముక్క చూసి మరీ రావాలి. మేమిద్దరం కొట్టుకున్నాం చూడు. రండి అభి. సో ఇంకా ఆ సీన్ కి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమైనా యాడ్ చేశారా? కాదు, ఐ థింక్ వంశీ యూ షుడ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ హియర్. సింగిల్ షాట్లో ఒక సీన్ ప్లాన్ చేశారండి, మొదలు పెట్టారండి. ఆ సీన్ మొదలు పెట్టారు. నేను గయ్యాళి గంపలాగా సినిమా అంతా నోరేసుకుని పడతా ఉన్నాను. ఈ అబ్బాయి పెత్తలాటకం పెట్టి పక్కన కూర్చోవాలి. ఎవరు లేచారు, ఎవరు సీన్ని మింగేశారో చెప్పు. ఆమని గారు నేను అప్పటి వరకు చాలా సైలెంట్గా, స్వీట్గా, ఇన్నసెంట్గానే చూసా. ఆ రోజు బల్ల ఆల్మోస్ట్ ఇరగొట్టేసింది. నేను క్యారెక్టర్లోనూ నాలాగాను రెండిట్లో షాక్ అయ్యా. అవన్నీ షార్ట్స్ చాలా బాగా వచ్చినాయి, న్యాచురల్ రియాక్షన్ కాబట్టి. వీ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆమని గారు టు ఒక రేంజ్లో ఆవిడ అంటే అలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. కట్ చెప్పడం మర్చిపోయాడు, ఇంకా వస్తుంది ఆవిడ. నేను వెళ్తున్నాను, కొట్లాట అవుతోంది, కూర్చుంటున్నా, ఎక్స్టెంపోర్. ఈ అబ్బాయి కూర్చోండి మీరు అంటున్నాడు, మళ్ళీ లేచొస్తుంది అక్క. సో ఆవిడ మొత్తం విశ్వరూపం చూపించారనమాట. కమాన్, నీ ప్రతాపమో నా ప్రతాపమో అని. ఇప్పుడు ఆవిడ కమాన్, లెట్స్ డూ ద కమాన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ ఇప్పుడు మా ఎవర్ గ్రీన్ ఆమని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మ్యామ్ ప్లీజ్.